ఓం శ్రీ గురుభ్యో నమః. మా గురువులందరికీ నమస్కారం. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటములో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. పూర్ణ పురుషోత్తమ భగవానుని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకములలోను భౌతిక లోకములలోను నిరంతరము సంచరించే శ్రీ నారద మహర్షిని సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు. శ్రీ నారదుడిని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగర్వంగా లేచి సాష్టాంగ దండ ప్రణామముల నర్పించారు. ఆ తరువాత వారు శ్రీ నారదుడిని సంప్రదాయానుసారం ఉచిత సింహాసనపై కూర్చుండబెట్టి పాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడినితో తత్వవేత్తాలలో అగ్రగణుడవైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకములో సకల సద్గుణములతో సంపూర్ణముగా శోభిల్లుతున్న వాడెవ్వరు? అందరిలోనూ అత్యంత గణుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవ్వరు? నిష్కళంకమైన ఆ సౌశీలం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవ్వరు? తనకు సాటిలేని వాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమాయ రూపంతో విరాజిల్లే వాడు, క్రోధానికి గాని అసూయకు గాని ఎన్నడూ లోబడిని వాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నిలో వణుకు పుట్టించగలవాడెవ్వరు? ముల్లోకములలో ఎవ్వరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవ్వరు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందిన వాడెవ్వరు? ఓ మహర్షి, నా ప్రశ్నలకు వివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. ముల్లోకముల విషయ ప్రజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చారు. ఓ ఋషివరణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతడు సకల దివ్య లక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యములతో కూడుకున్నవాడు. తన ఇంద్రియములపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు, అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే.